ఇలారా ఇలారా. ఏంటండి? ఏంటి ఇందాక నుంచి ఓ తెగ కష్టపడిపోతున్నావు? ఏంటి లైన్ ఇస్తున్నావా ఇష్టపడుతున్నావా? నీ వరకు ఓకే, కానీ ఇతను నిన్ను ఇష్టపడాలంటే మాత్రం నీకు కొన్ని క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. బీటెక్ చదివానండి. ఇన్ఫోటెక్ లో జాబ్ ఉంది. అవన్నీ తర్వాత గానీ నీకు గ్రీన్ కార్డ్ ఉందా? లేదండి. నాకు విదేశాలకు వెళ్లాలని లేదు, ఇక్కడే సెటిల్ అవ్వాలనుంది. అలా అయితే ఇతను నిన్ను చచ్చినా ఇష్టపడ్డు. అదేంటండి? అదంతే. అందంగా లేకపోయినా పర్వాలేదు, ముక్కుంకర కాలుంకర అయినా పర్వాలేదు, అసలు ఏమీ లేకపోయినా పర్వాలేదు, అమ్మాయికి గ్రీన్ కార్డ్ ఉంటే చాలు. ఎలా ఉన్నా చేసుకుంటాడమ్మా, లేదంటే టైం పాస్ చేస్తాడు. ఓయమ్మా, ప్రతిపక్షం పేరు పెట్టి ప్రభుత్వం తిట్టినట్ట మనల్ని ఈ మాదిరిగా తిడుతూ ఉండేదేంద్ర స్వామి. అర్థమైంది కదా, ఇంక వెళ్ళు. చూడండి, ఒక అమ్మాయి ఇలా ఎప్పుడు మాట్లాడుతుందో తెలుసా? ఎదుటి వ్యక్తి మీద ఇష్టం ఉన్నప్పుడు. మీ మాటల్లో నా మీద కోపం కంటే అతని మీద ప్రేమే ఎక్కువగా కనిపిస్తుంది. ఐ థింక్ యు ఆర్ ఇన్ లవ్ విత్ హిమ్. ఇదేటి ఈ పిల్ల ఆడ కనిపించడం లేదు, వెళ్ళిపోయిందంటావా? బెదరా ఎక్కడున్నాడబ్బా? బెదరా ఏమైపోయారు? బెదరా ఓయమ్మా, లేటుగా వచ్చున్నాడు కాబట్టి సరిపోయి ఉండదే, లేకపోతే మన అమెరికా విమానం ఈయనే కూలిపోయి ఉండేదే. వారిని ఎక్కడున్నారు మీరు? ఇప్పటిదాకా ఆడిపోయినా బ్రదరా? అది ఓ ఫ్రెండ్ కనబడితే మాట్లాడొస్తున్నాను. థ్యాంక్స్ బ్రదర్, బతికిచుండవా? ఏంది బెదరా? అదే ఏం లేదు బ్రదరా, తప్పిపోకుండా వచ్చున్నావా అంటానా? ఏమే నీ మమ్మీ నా మామకి లైన్ వేస్తుంటావే, నా మామకి సైడ్ కొంటాడు. నిన్ను వదలడం కాదువే, గుట్టు పీకేస్తాను, నా మాట చేస్తాను నువ్వు. వదలవే నిన్ను, నిన్ను వదలడం కాదువే. జారిపోతాడమే, ఇంకో తూరు దొరకపోతావా? అప్పుడు చెప్తారు. అసలు ఎప్పుడు వచ్చినావు వీడికే? మామా ఎప్పుడు వచ్చానది కాదు మామా, ఈ ఘోరాన్ని ఆపినావా లేదన్నది ముఖ్యం. ఊళ్ళో మగాలే లేనట్టు ప్రతిదాని సూపు నీ మీద పడతా ఉంటది మామా. ప్రతిదీ నేను పుట్టలో వేసుకునే చూస్తా ఉంటది. సర్లే గానీ చేసిన రచ్చ సర్లే గానీ, ఇక పోరా పోరా రా నుంచే.